హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ 5 ఫ్రీలాన్సింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా. మీ దగ్గర ఒక స్కిల్ ఉందా? ఉంటే డిజైన్, వీడియో ఎడిటింగ్, రైటింగ్, కోడింగ్, ట్రాన్స్లేషన్, సోషల్ మీడియా, ఏదైనా సరే ఆ స్కిల్స్లో దీనిలో ఏదైనా సరే ఒకటి అయితే మీరు ఇంట్లో నుంచే ప్రపంచానికి పని చేయవచ్చు. చూసారా, ఈరోజు ఎపిసోడ్లో ఫ్రీలాన్సింగ్ అంటే ఏమిటి, ఎలా ప్రారంభించాలి, మొదటి క్లయింట్ ఎలా దొరుకుతాడు, ఎంత సంపాదించవచ్చు, అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రీలాన్సింగ్ అంటే ఒక కంపెనీలో ఫుల్ టైం ఉద్యోగం చేయకుండా మీ దగ్గర ఉన్న స్కిల్ని ఉపయోగించి వేరు క్లయింట్లకు పనిచేయడం. ఉదాహరణకు లోగో డిజైన్ చేయడం, వీడియో ఎడిటింగ్ చేయడం, కంటెంట్ రైటింగ్ రాయడం, వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, డాటా ఎంట్రీ కానీ. మీరు ఒక పని చేస్తారు, క్లయింట్ మీకు డబ్బు చెల్లిస్తారు, అంతే సింపుల్. ఫ్రీలాన్సింగ్ యొక్క గొప్ప ప్రయోజనాలు ఏంటి అన్నప్పుడు, ఇంటి నుంచే మనం పనిచేస్తాము, మనకు ఫ్రీడమ్ ఉంటుంది, మీ రేటు మీరే నిర్ణయించుకుంటారు, ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉంటారు, వైడ్ నెట్వర్క్. అది ఏ స్కిల్స్కు ఎక్కడ డిమాండ్ ఉంది అనేది ఇప్పుడు మనం దీంట్లో తెలుసుకుందాం. టెక్నికల్ స్కిల్స్, డిమాండ్ ఉండే స్కిల్స్, వెబ్ డెవలప్మెంటు, యాప్ డెవలప్మెంటు, యూఐ/యూఎక్స్ డిజైన్, ఎస్ఈఓ, ఏఐ టూల్స్ కాకుండా క్రియేటివ్ స్కిల్స్, గ్రాఫిక్ డిజైన్స్, థంబ్నెయిల్ డిజైన్స్, వీడియో ఎడిటింగ్, అనిమేషన్. తర్వాత కంటెంట్ స్కిల్స్, బ్లాగ్ రైటింగ్, కాపీ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ట్రాన్స్లేషన్, సోషల్ మీడియా అయితే ఇన్స్టాగ్రామ్ మేనేజ్మెంట్, యూట్యూబ్ మేనేజ్మెంట్, యాడ్స్ రన్నింగ్. ఇవన్నీ కూడా ప్రారంభించడానికి ఏం కావాలి? ఫస్ట్ స్టెప్లో ఒక స్కిల్ ఎంచుకోమని చెప్పినాం. అన్నీ నేర్చుకోవద్దు, నీకు ఒకవేళ టాలెంట్ ఉంటే నేర్చుకో అన్నీ, లేకుంటే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నేర్చుకో, దాన్ని బలంగా నేర్చుకో. ఎట్లా రావాలంటే అంత అద్భుతంగా రావాలది. తర్వాత స్టెప్ 2లోకి పోదాం. ప్రాక్టీస్ చేయాలా. నేర్చుకున్నానబ్బా, నాకు ఏదో వచ్చు నాకు అని చెప్పుకోవడానికి ఉండకూడదు. అది ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్, చాలా ప్రాక్టీస్ చేయాల. ఫ్రీగా 5 నుంచి 10 వరకు శాంపుల్ ప్రాజెక్ట్స్ చేయాల. ఉదాహరణకు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే యూట్యూబ్ షార్ట్స్ ఎడిట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేయండి. స్టెప్ 3లో పోర్ట్ఫోలియో తయారు చేయడం నేర్చుకోండి, ఉంచండి. మీ పనిని చూపించే ఫైల్, అంటే మీరు ఏది ప్రొఫైల్ ఆర్ వెబ్సైట్ ఉండాలి, ఇది ఉపయోగించవచ్చు మీరు. క్యాన్వా, బిహాన్స్, గూగుల్ డ్రైవ్, నోషన్. ఇప్పుడు క్లయింట్స్ ఎలా దొరుకుతారు అనేది మన యొక్క నెక్స్ట్ ప్రశ్న. చాలామంది అడిగే ప్రశ్న ఇది. ప్లాట్ఫామ్ వచ్చి FIVERR, ఆఫ్ వర్క్, ఫ్రీలాన్సర్, పీపుల్ ఫర్ అవర్. సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఫేస్బుక్ గ్రూప్స్, Twitter/X. అదే స్మార్ట్ స్ట్రాటజీ, రోజుకు 10 మందికి మెసేజ్ చేయండి. ఎగ్జాంపుల్ ఎలా చేయాలి మెసేజ్ అంటే, హాయ్, నేను వీడియో ఎడిటర్ని, మీ కంటెంట్కు ప్రొఫెషనల్ ఎడిట్స్ చేయగలను, ఒక శాంపుల్ ఎడిట్ కూడా ఫ్రీగా ఇస్తాను,
ఇలా కన్సిస్టెన్సీ ఉంటే క్లయింట్ తప్పకుండా వస్తాడు. మొదటి డబ్బు ఎలా వస్తుంది? మన చిన్న ప్రాజెక్ట్స్ తీసుకోండి. ఉదాహరణకు థంబ్నెయిల్ చేయండి, రీల్ ఎడిటింగ్ చేయండి, లోగో చేయండి. అనుభవం పెరిగే కొద్దీ అది 500 నుంచి మరి 10,000 వరకు. ఇంకా అనుభవం పెరిగిన తర్వాత ఆ వర్క్ క్వాంటిటీని బట్టి క్వాలిటీని బట్టి 10,000 నుంచి 20,000 వరకు, తర్వాత 50,000 వరకు, తర్వాత 1,00,000 వరకు, 1,00,000+ వరకు కూడా సంపాదించుకోవచ్చు మిత్రులారా. చాలామంది విద్యార్థులు కూడా పార్ట్ టైంగా ఫ్రీలాన్సింగ్ చేసి మంచి ఇన్కమ్ పొందుతున్నారు. అది మీకు తెలుసు. ఫ్రీలాన్సింగ్లో విజయానికి ముఖ్యమైన సీక్రెట్ ఏంటో తెలుసా? కమ్యూనికేషన్ రావాలి, బాగా మాట్లాడడం రావాలి, క్లయింట్తో స్పష్టంగా మాట్లాడాలి, డెడ్ లైన్ టైం పెట్టుకోవాలి కరెక్ట్గా, క్వాలిటీ అద్భుతంగా, చిన్న పని అయినా సరే ప్రొఫెషనల్గా ఉండాలా. చూస్తూనే ఎవరబ్బాయి ఎక్స్పర్ట్గా చేశాడని అలా రివ్యూ, మంచి రివ్యూ అంటే మరిన్ని క్లయింట్స్ తీసుకోవచ్చు. కన్సిస్టెన్సీ వెరీ 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 ఇంపార్టెంట్. రోజు కొంచెం పని చేసినా సరే ఆగిపోవద్దు. ఫ్రీలాన్సింగ్ అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక స్కిల్ ఉంటే చాలు. అద్భుతమైన స్కిల్ ఉండాలా. ఈరోజు మొదలు పెట్టండి, చిన్నగా ప్రారంభించండి, కన్సిస్టెన్సీతో కొనసాగించండి. ఒకరోజు మీరు మీ డ్రీమ్ ఇన్కమ్ సంపాదించుకోగలరు. అది మాత్రం వాస్తవం. ఈ ఎపిసోడ్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. మరుసటి ఎపిసోడ్లో మరో పవర్ఫుల్ ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్ గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు.